ఎజెండా ఏంటయ్యా? మనం ఏమైనా అసెంబ్లీలో ఉన్నామా? నీ తెలుగు మాకు తెగులు తెప్పిస్తుంది తెలుసా? కార్తీక్, తెలుగు మాట్లాడడం తప్పు నేరమో కాదు. తెలుగు మాట్లాడినోడు తెంగరోడు కాదు, ఇంగ్లీష్ మాట్లాడినది ఐన్స్టీను కాదు. నిజానికి భావానికి భాష అక్కర్లేదు, సైకిల్తో కూడా సంక్లిష్టంగా చెప్పొచ్చు. కార్తీక్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇంగ్లీష్. Of course, English plays major role in our lives. It's just a language to communicate like C++, Java, Oracle. మా ప్రాబ్లం నీకు ఇంగ్లీష్ రాదని కాదు ప్రసాద్, నీకు వర్క్ కూడా రాదు. నోటికొచ్చింది వాగుతావు. తన గురించి మనకు తెలిసిందే కదా. మీటింగ్ పాయింట్ ఏంటి కార్తిక్? నెక్స్ట్ వీక్ మనకి బ్యాంకింగ్ క్లయింట్స్ వస్తున్నారు. ఏంటి, మనకి ప్రాజెక్ట్ ఉందా? రోజు ఆఫీస్కి వచ్చి పని చేస్తేగా తెలిసేది. కార్తీక్, నేను విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడంత అవసరమా? నువ్వు చెప్పిన సొల్లంతా నేను అనట్లేదా? సరే కంటిన్యూ. ఏదో ఒక రోజు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా, జైత్రిని తొక్కేస్తా. పీకినో, నేను ఆల్రెడీ వదిలేసి 2 months యూఎస్కి వెళ్ళిపోతున్నాను. ఓ, అంటే ఈ దేశాన్ని పట్టిన దరిద్రం వదిలేస్తుంది అనమాట. రెస్ట్ ఇన్ పీస్ జైత్రి. మై హార్ట్లీ కండోలెన్సెస్. ప్రసాద్, ఇవాళ టైం వేస్ట్ అవుతుంది. కార్తిక్, యూ ప్లీజ్ కంటిన్యూ. క్లయింట్ ప్రాజెక్ట్లో ఉన్న బగ్స్ అన్ని క్లియర్ చేసి న్యూ వర్జన్ క్రియేట్ చేసేవమన్నారు. ప్రసాద్, నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్కా? ఈ ల్యాప్టాప్ ఆన్ చేయి. ఎప్పుడో 2008లో కొన్నారు. ఇప్పటిదాకా దీన్ని నొక్కి పీస్కి చంపేశారు. రావు గారు టైప్ చేస్తుంటే వేలు కీబోర్డ్ లోపలికి వెళ్ళిపోయి ఎల్డెన్ షాప్కి వెళ్ళి తీయించుకున్నాడు ఆయన. ఏ రావు గారు? అవును కార్తిక్, సిస్టమ్స్ మార్చండి. మనకి వేరే సోర్స్ లేదు రావు గారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గానీ కంపెనీ రన్ చేయలేం. అప్పుడు కొత్త సిస్టమ్స్ ఏంటి, ఆఫీసే మార్చేద్దాం. అయితే వర్కింగ్ సిస్టమ్స్ ని ఇద్దరితో డివైడ్ చేయాలి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఇక్కడే వదిలేస్తే ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు వాడుకుంటారు. వాట్ యు సే ప్రసాద్? ఈ పేద కంపెనీలో పెద్ద ఉద్యోగాన్ని పిల్లల నుంచి పెళ్లి చేశారు. ఇప్పుడు ఇది పెటాకల దాకా వచ్చింది. వాట్ కెన్ ఐ సే కార్తిక్, మా దరిద్రమే మీ ఆయుధం. కానీ సో గైస్, టుమారో ఆన్వర్డ్స్ వేక్ అప్, కిక్ యాస్, రిపీట్. ఓకే కార్తిక్. ఓకే కార్తిక్. ప్రసాద్, ఏంటి కోర్ట్ కండిషన్ పెట్టిందంట 6 నెలలు కలిసి ఉండాలని? ఎలా ఉంది ఫస్ట్ డే? పెళ్ళే కొత్తగా కాపురానికి వెళ్ళానా, ఎలా ఉందో ఎగ్జాక్ట్ చెప్పడానికి. విడిపోవడానికి కలిసి నటిస్తున్నాం. ఈ హెడేక్స్తో ఎలా వర్క్ చేస్తావు ప్రసాద్? కావాలంటే నా సపోర్ట్ తీసుకో, నీ వెనకాల నేను ఉన్నాను. నా తలనొప్పులని నా టీ గ్లాస్తో షేర్ చేసుకుంటా. ఎవరో వెనుకున్నారు, నా వెంట వస్తారనో. పర్లేదు కార్తీక్, ఐ కెన్ హ్యాండిల్. అంటే నువ్వు డిస్టర్బ్డ్గా ఉన్నావని? జాలి చూపించ కార్తీక్. అందుగా ఫీల్ అయితే ఫుల్ బాటిల్ కొనివ్వు, పార్టీ చేసుకుంటా. ఈడు తెలివైనోడో తింగరోడో, కానీ స్వాతిని వదులుకోవటం ఇష్టం లేదని మాత్రం అర్థమవుతుంది. నైట్ గురికి పెట్టినా కాలు చేయి వేసిన యాసిడ్ పోసేస్తా. నీ మీద కాలు చేతులు వేసేంత ఇంట్రెస్ట్ నాకైతే లేదు. మీ మగాల బుద్ధి నాకు తెలీదా? నన్ను ఊరుకుంటా, కానీ మా మగజాతనంటే మడత పెట్టి కొడతా. కామ్గా కనిపించే కసాయ వాళ్ళే మీ ఆడవాళ్ళు. అయినా పొరపాటున కాలో చేయ తగిలితే భక్తిభావంతో తీసి పక్కన పెట్టాలి. కుదిరితే కోఆపరేట్ చేయాలి, అంతేగాని కసురుకోకూడదు. అర్థమైందా? ఓ, నన్ను గొరక పెట్టొద్దని ఇది గర్జిస్తుంది ఏంటి?